బ్రహ్మాజీ అంటే గుర్తొచ్చింది. నీ ఇంకో సినిమా డైరెక్షన్ లో రేణులతో ఏదో గొడవ అయితే ఈడు ఓవర్ యాక్షన్ చేసి దెబ్బలు తిన్నాడు కదా. గుర్తుందని దెబ్బలు తినలేదు, కొట్టడం లేదండి. అప్పుడు గులాబీలో పద్మాలయాల్లో క్లాస్ రూమ్లో తపస్సు వచ్చి ఆ పాట చేస్తున్నాం. రెయిన్ ఎఫెక్ట్ పాట ఎందుకో తెలీదు, వాడు బ్రహ్మాజీ మీద ఫోకస్ చేశాడు. మామూలుగా చినుకులు పడాలి కదా, వాటర్ పైపే పడదు, పుష్షని కొడుతున్నాడు. వాడేమో ఆల్రెడీ నాకు స్టెప్ వచ్చి సావట్లేదురా, ఈ వంశీగాడేమో ఎక్కి తొక్కేస్తున్నాడు. వాడు ఎందుకు డైరెక్ట్ వాటర్ కొడుతున్నాడు. ఓకే ఓకే. నేను ఆడు కొడతా ఉంటే 2 నిమిషాల తర్వాత అన్నాను, ఏంట్రా వీడు ఇలా చేస్తున్నాడు, ఏం చేయను అన్నాడు. బాగా నీ సంగతి నాకు తెలియదు, నేనైతే వెళ్ళాను 2 పీకేవాడినా. అర్థమైందా? మరి అనగానే వాడు నన్ను సీరియస్ తీసుకుంటా కొట్టవాడు గాల్లో ఎగిరి కింద పడ్డాడు. వీడు అసలు అక్కడ నమ్మ చెట్లి అంటే డ్రాగన్ లో అసే అదే ప్రసాద్ గారు వెనకాల చూసినప్పుడు అట్లా చూస్తారా అన్న ఇదే అన్నాను. కట్ చేస్తే అక్కడ వాటర్ పైప్స్ ఆగేవి, కొంచెంలో బ్లడ్ పైప్స్ మొదలయ్యేవి. అనగా వాళ్ళంతా కజిన్స్, ఎవరు మా పట్టున వాళ్ళందరూ మొత్తం కజిన్స్. ఎంతవరకు వెళ్ళిందంటే అక్కినేని వెంకట్ గారు వరకు వెళ్ళిపోయింది మ్యాటర్.